యెరికో పట్టణమును గురించి కొన్ని విషయాలు మీతో ముచ్చటించాలని తెలియచేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను. యెరికో ఇశ్రాయేలు ప్రయాణములో వారిని ప్రయాణించకుండా అడ్డుపడిన పట్టణం. యెరికో అనే పదానికి అర్థం సువాసన. సువాసన. కానీ ఆ పట్టణం ఏమైందంటే బహుబలము కలిగిన పట్టణం. ఆనాటి దినాల్లో యెరికో పట్టణానికి ఉన్నంత బలమైన కోట గోడలు ఏ పట్టణానికి లేవు. దాని మీద రథాలు, ఆ గోడ మీద ప్రహరీ గోడ, రోడ్డు అంత పెద్దదన్నమాట. మన రోడ్డు అంత పెద్దది. వాటి మీద పరుగులాడతాయి రథాలు. దేనికి పరుగులాడుతున్నాయి అని మనం ఆలోచన చేస్తే, శత్రువులు ఎవరైనా ఎక్కడైనా పొంచి ఉన్నారేమో అని గస్తీ తిరుగుతున్నాయి అన్నమాట. మన చూడండి, హైవే మీద వెళ్తున్నప్పుడు పోలీస్ వ్యాన్లు తిరుగుతూ ఉంటాయి, పోలీస్ కార్లు, పోలీస్ పెట్రోలింగ్ అంటారు దాన్ని. ఆ పెట్రోలింగ్ ఏంటంటే ఏమైనా సమస్యలు వచ్చినా లేదా యాక్సిడెంట్లు జరిగినా వెంటనే వాళ్ళు స్పందించి ఇది చేస్తారు. ఒక గోడ మీద రథాలు పరిగెత్తేంత ఉందండి. ఎంత బలమైన అంటే దాని గోడ మన గుడంత వెడల్పు ఉండేమో. పూర్ణ దాంట్లో సగం వేసుకోండి. ఎలాంటి గోడ ఒక చోట ఉంది మీరు చెప్పగలుగుతున్నారు. ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది. ఏది చెప్పగలిగేది? బైబిల్ గ్రంథంలో మీరు ఎరిగింది ఉంది, మీకు తెలుసు. చెప్పాలి. చెప్పగలిగిన వాడికి 50 రూపాయలు ఇస్తా. ఎరుకో లాంటిది ఇంకో పెద్ద పట్ట, ఒక గోడ ఉంది, ఒక ఇంటి గోడ. పైగా ఇంటి చుట్టూ ఉన్న గోడ, అది కూడా మీకు క్లీన్ చేశాను. ఇంటి డబ్బులే ఉన్నాం. ఇంటికి ఆ గోడ మీద కట్టించింది ఏంటి? ఎవరికి? అది ఎంత గోడ? అందులో పీట వేయబడింది, మంచం వేయబడింది, బల్ల వేయబడింది, దీపస్తంభం పెట్టబడింది. అది ఒక గది. మీ గది కంటే పెద్ద గది, మేళల్లో ఉన్న గదుల కంటే పెద్ద గది. అంటే ఇవన్నీ సర్దుబడి ఉన్నాయంటే మంచం 6 అడుగులు పొడుగు ఖచ్చితంగా ఉంటాయి. టేబుల్, పీట ఇవన్నీ ఉన్నాయంటే కనీసం 10 అయినా ఉంటుంది. ఆ గోడ మీద అంటే అది ఎంత గోడ? పెద్ద కదా, ప్రహరీ గోడ. పూర్వకాలం గోడలు అలాగే ఉండేవి. ఇప్పుడు 9 అంగుళాల గోడ, 9 అంగుళాల గోడ కూడా 4 అంగుళాల్లో వచ్చేసేది. గజమిన్నర గోడలు ఉండేవి. ఏ కోటన్నా గట్టిగా నిలబడి ఉండాలంటే దాని గోడ చాలా వెడల్పుగా కట్టాలి. ఆ యెరికో కోటకున్నటువంటి గోడలు అంత భయంకరమైనవి. ఏ శత్రువు దానిలోనికి చొరబడలేడు. దాని తలుపు కానీ వేస్తే ఎవరనో చొరబడలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలోనికి వెళదాం. ఆ యెరికోను గురించి అక్కడ ఏమి వ్రాయబడి ఉంది?
దాని గురించి మనం ఆలోచన చేస్తే ఆ ఎరుకు అడ్డుగా వచ్చింది కనుక వారు చోటు ఇవ్వనన్నారు కనుక దేవుడు ఆ ఎరుకను శపించేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి నోట్లోంచి మాట్లాడలే? గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. సరే, 6వ అధ్యాయంలో అంత భయంకరమైనటువంటి బలంగా ఉన్న పట్టణం ఏమైందో 20వ వచనం చదువుతాం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం. అవి ఏమింటున్నారు? నా మాట అర్థం కావట్లేకపోతే మళ్ళీ అడగండి, ఎంతగాని అలా దిక్కులు చూడకండి. యాజకులు బోరలు ఓదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బోరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. ప్రజలందరూ తమ ఎదురికి చక్కగా పట్టణ ప్రాకారం ఎక్కి పట్టణమును పట్టుకొనిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శత్రువు యొక్క పట్టణము అత్యంత పటిష్టంగా గట్టిగా ఉన్నప్పటికీ ఆ ఎరుకో కోట గోడలు దేని వలన కూలిపోయినాయట? కేవలము దేవుని సహాయము వలన. అక్కడ శబ్దం ఎక్కడి నుంచి పుట్టింది? శబ్దం ఎక్కడి నుంచి పుట్టింది? ఎలా వచ్చింది? ఎవరు గారు చెప్పండి అందరూ? యాజకులు బోరలు ఊదారు. తర్వాత ఇంకో శబ్దం, ప్రజలు కేకలు వేసిరి. ఎంతమంది ప్రజలు చెప్పండి? మీరు ఎంతమంది ప్రజలు? లెక్కల కాల్బలమే 6 లక్షలు. కాల్బలమే 6 లక్షలు. యాజకులు బోరలు ఊదుతుండగా ఈ కాల్బలము 6 లక్షలు. వాళ్ళతో పాటుగా ముసలోళ్ళు ఉన్నారు, మొక్కోళ్ళు ఉన్నారు, నడవలేని వాళ్ళు, చిన్నపిల్లలు ఉన్నారు. 20 సంవత్సరాలు పైబడిన వాళ్ళనే లెక్క పెట్టారు. 20 సంవత్సరాల లోపల వీళ్ళందరూ కేకలు వేయగా, అనుకో 10 లక్షలు వేసుకుందాం, 15 లక్షల మంది ఒక్కసారిగా కేకలు వేయగా ఏమైపోయి నేర్చుకోకూడదు కోటలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకు నాకు అసాధ్యం. శత్రు యొక్క కోట కూడా నీకు నాకు అసాధ్యం. దేవునికి అసాధ్యం కాదు. సమస్తమును సాధ్యమే. సమస్తమును సాధ్యమే. నీ వ్యాధి నీకు భయం కలిగిస్తుంది. నీ శ్రమ నీకు భయం కలిగిస్తుంది. నీ కష్టం నీకు భయం కలిగిస్తుంది. నీకు కలిగే హింస నీకు భయం కలిగిస్తుంది. కానీ దేవుని ముందది ఇసుక రేణువు కంటే, దుమ్ము కణము కంటే తేలికైనది. ఆయన ఒక ఊదు ఊస్తే నీ శోధనలు అన్నీ ఏమైపోతాయి? పరిగెత్తు పారిపోతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. శోధనలో ప్రవాహము వలె పెరిగి ప్రాణాన్ని కృంగజేయదు. శోధనలో ప్రవాహము వలె పెరిగి Amen.
హల్లెలూయా. ఈ భయంకరమైన బలమైన కట్టడం ఎవరి కేకలు కూలిపోయింది? ఎవరి కేకలు కూలిపోయింది? యాజకుల పూర్వంలో ఎవర ప్రజలు? ఎవర ఇశ్రాయేలు? దేవుని పిల్లలు, జీవము కలిగిన దేవుని కలిగి ఉన్న ప్రజలు వేసిన కేకలకు ఎరుకో కోట గోడలు కొప్పుకూలిపోయినాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా కేకలు వేసిన కోపది? ఎవరి కేకలు వేసినందుకు? దావీదు గొల్యాతును చూసి ఏమంటున్నాడు? సున్నతి లేని ఫిలిష్తీయుడు జీవము కలిగిన దేవుని ప్రజలను తిరస్కరించడానికి వాడు యాపాటివాడు. అది అంత తెచ్చి ఉండొచ్చు, అంత పొడుగు ఉండొచ్చు, అంత లావు ఉండొచ్చు, ఆ నీటింత పెద్ద ఉండొచ్చు. అది ముందు ఈయన ఎంత కనపడుతున్నాడు? అది ముందుకెళ్తే ఏమంటున్నాడు? రే నేనేమో నక్కని అనుకుంటున్నావు, నల్లిని అనుకుంటున్నావు, పిల్లిని అనుకుంటున్నావా? అలా వస్తున్నా ఆయన గట్టిగా ఎలా కనపడుతున్నాడు నీకు? ఒరే నువ్వు రా, నువ్వు నా దగ్గరికి వస్తే నేను చంపేసి ఏం చేస్తానన్నాడు? మన భాషలో చెప్పను, కాదులకి ఎంతో చేసేస్తాను అన్నాడు. దేనికి చేస్తానన్నాడు? ఎవరేసారు? ఎవరేసారు? యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఎవరిది? ఎంతో నీదు అనుకుంటున్నావు, శ్రమ నీదు అనుకుంటున్నావు, కష్టం నీదు అనుకుంటున్నావు, బాధ నీదు అనుకుంటున్నావు, వ్యాధి నీదు అనుకుంటున్నావు, రోగం నీదు అనుకుంటున్నావు. నేను బాధపడి కాదు, నీవు కాదు బాధపడుతుంటా. నిన్ను నువ్వు నీవు ధరించిన ఎవడైతే క్రీస్తును ధరించాడో వాడికి ఆయన భరిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు క్రీస్తులో జీవిస్తే అవన్నీ భరించేవాడు ఆయనే. దేవునికి స్తోత్రం. సరే, ఇంకో గోడలు కూలిపోయింది. ఈ ప్రజలందరూ లోపలికి ఎక్కేశారు. లోపలికి ఎక్కేసిన తర్వాత వాళ్ళు ఈ పట్టణం కూడా వెళ్ళనివ్వనందు చేత వారికి ఇవ్వబడింది ఏంటంటే మొత్తం పట్టణం అంతా తగలబెట్టేయాలి. ఒక వెండి బంగారాలు మాత్రం దేవునికి ప్రతిష్ఠించబడినవి. జాగ్రత్తగా వినండి. ఆ పట్టణంలో ఉన్న వెండి బంగారం ఏం చేయబడినవి? దేవునికి ప్రతిష్ఠించబడినవి. ఆ వచనం కొన్ని కావాలి మీకు, కావాలంటే చూసుకోండి, అక్కడ ఎక్కడ ఉంటుంది. 19వ వచనంలోనే 18వ వచనం చదువుతుంది. శపింపబడిన దానిలో కొంచెమైన మీరు తీసుకొని ఎడల మీరు శాపగ్రస్తులై
శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు. వెండియు బంగారును ఎత్తడి పాత్రలను ఇనుప పాత్రలను యెహోవాకు ప్రతిష్ఠితములగును. వాటిని యెహోవా ధనాగారములో ఉంచవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెరికో పట్టణములో ఉన్న వెండి బంగారము ఎత్తడి ఇనుము ఇంకా ఏ పాత్ర అయితే ఏ ఈ లోహాలతో బహుశా రాగి ఉంటుంది. ఇవన్నీ ఎవరి యోట చెప్పండి, ఎవరివి చెప్పాలి? అందరూ నోరుపి చెప్పాలి. ఎవరిది? శపింపబడిన పట్టణములో, కాల్చివేయబడుతున్న పట్టణములో, కాల్చివేయడానికి ఆజ్ఞ ఇచ్చిన పట్టణములో ఈ వెండి, ఈ బంగారము, ఈ ఇనుము, ఈ ఇత్తడి, ఈ రాగి, ఈ కంచు, ఇలాంటివన్నీ ఎవరివి? దేవునివి, దేవునికి ప్రతిష్ఠితమైనవి. అవి ఎక్కడ ఉంచాలి? దేవుని ధనాగారములో. ఎక్కడ ఉంచాలి? దేవుని ధనాగారములో ఉంచాలి. దేవునికి స్తోత్రం. అలాంటివి ఎవరైనా ముట్టుకుంటే వాడు కూడా ఆకాన్ అందుకే శపించబడ్డాడు. దేవునికి స్తోత్రం. మిగిలిన వాటిని అన్నింటినీ ఏం చేయాలంట? మనుషుల్ని, పక్షుల్ని, జంతువుల్ని, ఏళ్లను అన్నింటినీ ఏం చేయాలట? అగ్నితో కాల్చేయాలి. ఏది తప్పించుకోవడానికి వీల్లేదు. యెరికో గోడలే కాదు, యెరికో పట్టణం యొక్క ఆ గేట్లు, గుమ్మాలు కూడా కాల్చివేయబడాలి. అక్కడ దేవుడు నిర్ణయం ఏంటంటే 26వ వచనంలో ఒకసారి 24వ వచనం చూడండి. అప్పుడు వారు ఆ పట్టణమును దానిలోని సమస్తమును అగ్ని చేత కాల్చివేసిరి. వెండిని, బంగారును, ఇత్తడి పాత్రలను, ఇనుప పాత్రలను మాత్రమే యెహోవా మందిర ధనాగారములో నుంచిరి. ఎక్కడ పెట్టబడ్డే? పెట్టబడ్డే రాజు ఏదో పనిలో ఉన్నట్టున్నాడు. ఆలోచనలో పోయింది. మరి ఎక్కడ పెట్టబడ్డాయి ఇవన్నీ? యెహోవా ధనాగారం, దేవుని ధనాగారం, మందిరం యొక్క ధనాగారంలో ఉంచాలి. పెట్టేశారు అక్కడ. ఇప్పుడు జరుగుతున్నదండి 26వ వచనం. ఆ కాలమున యెహోషువ జనుల చేత శపథము చేయించి వారికి ఎలాగూ ఆజ్ఞాపించెను. ఎవడు యెరికో పట్టణమును చర్చించబూనుకొనునో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడగును. వాడు దాని పునాది వేయగా వాని జ్యేష్ఠ కుమారుడు చచ్చును. దాని తలుపులను నిలవబెట్టగా వారి కనిష్ట కుమారుడు చచ్చును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవడైనా యెరికో పట్టణాన్ని కట్టుకోవడానికి పూనుకుంటే, ఎవడు పునాది వేస్తే వాని జ్యేష్ఠ కుమారుడు చచ్చిపోతాడు. తర్వాత ఎవడు గుమ్మాన్ని ఎత్తితే వాని కనిష్ట కుమారుడు చచ్చిపోతాడు. ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. ఇల్లు కట్టేటప్పుడు మొదటిది పునాది రాయి వేయడం అత్యంత ప్రాముఖ్యమైనది. రెండోది అతి ప్రాముఖ్యమైనది గుమ్మాన్ని ఎత్తడం. ఇలా ప్రారంభం కూర్చున్నాక తెలుసుకుంటున్న హఠాత్ కూడా కనిపించింది. ఒక ఇంటికి గుమ్మాన్ని ఎత్తుతున్నారు. అంగి వేసుకున్న పాస్టర్ గారు అక్కడ ఉన్నాడు. చూస్తున్నాడు. అదేదో పసుపు అన్నీ పట్టుకొచ్చేసాడు. అయ్యగారు ప్రార్థన చేశాడు. ఆ కుంకుమ, ఆ పసుపు తీసి సిలువలు వేస్తున్నాడు.
నా గుణ తిరిగిపోతుంది. అంటే ఎవరితో సమానం చేశాడు? దేవుని విగ్రహములతో సమానం చేశాడు. అనేక సార్లు మనము మన దేవుని, జీవముగల దేవుని విగ్రహాలతో సమానం చేస్తాం. నాకు ఈ మధ్య ఒక 2-3 ఏళ్ళ నుంచి దేవుడు నాకు పదే వంకించాడు. అందుకే రాలేదంటేమో మా వెళ్తామ్మా వెళ్ళి ఉందా వెళ్తానా ఆమె ఉంటాను, నేను వెళ్తామ్మా నా పిల్లలు వెళ్తా అనుకుంటున్నాను. సోనియా మీ ఇద్దరులో నేను చూసి వెళ్తా అనుకుంటున్నాను. అందు మానేసాను అనుకుంటున్నావా? అనుకో. ఏంటంటే వీళ్ళు ఏదన్నా తేడా చేస్తారా అనుకున్నప్పుడు నా బాధ్యత అమ్మగారు అయ్యారు వస్తారా, అమ్మగారు బాబుగారు వస్తారు. ఎందుకంటే ఇంటివారు ఆశించినట్లుగా నేను చేస్తే మీరు ఇంటివారు కాదు నేరస్తులు, ఆయన సేవకుడినైనా నేను నేరస్తుడు. ఆ శాపం, ఆ దోషం నాకే అధికంగా ఇవ్వబడుతుంది. పునాది వేసినప్పుడు ఈ దేశపు ఆచారాల ప్రకారం నవధాన్యాలు అవి ఇవి కొబ్బరికాయలు కొట్టడాలు, రావ కట్టడాలు, ఇంకా ఏంటో నాకు కనబడకుండా ఏదో కొమ్మకి రావని కట్టేవాడు ఉన్నారు. అదేం కర్మ నాకంటే కనబడుతుంది. ఎంత కళ్ళు కనబడతాయో నాకంటే కనబడుతుంది. అదే ఎంత మూసిపోయి నాకు అయ్యే కనబడుతుంది. ఏంటి అర్థం కాదు. ఎప్పుడైతే వీటిని మనం ఆచరించామో ఎవరు ప్రాముఖ్యం అయిపోతున్నారు? దేవుడు పక్కకి వెళ్ళిపోతున్నాడు. కొన్ని చోట్లకి నన్ను బలవంతంగా గృహప్రవేశాలను పట్టుకున్నప్పుడు, అది ప్రార్థన చేయమన్నప్పుడు చాలా ఇబ్బంది పడుతుంటారు. మంత్రి గారి గృహప్రవేశం రండి అన్నారు. వెళ్ళాను. మాకంటే ముందు ఎవరున్నారంటే మహనుడు చుట్టూ ఓహో అనుకున్నాను. పక్కన నిలబడ్డాను. అందులో బైబిల్ మిషన్ పాస్టర్ గారు, షాలి బ్రదర్ గారు వచ్చారు. అయ్యారు అన్నాడు, ఏం చేద్దామండి, మనం పక్కన నాకు పని అయిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళు ప్రార్థన చేయమని చేద్దాంలే ఇంకోటి అని చెప్పి వాళ్ళు అవన్నీ చేసిన గొప్పకాయ పనులు కొట్టేశారు, ఏదో చేశారు, ఏదో చేశారు, అవన్నీ నాశనం చేశారు. అయ్యారు ఏం చేద్దాం ఏం చెప్తారో చూస్తాం. అలా చేశారు. అప్పుడు అన్నగారు ప్రార్థన సరిగ్గా తెలియదు. అప్పుడు గదుల్లో ప్రార్థన. 2 పడవల మీద కాళ్ళు, 2 పడవల కాళ్ళు. చల్లగనైనా వేచగను
హల్లెలూయా. రెండు పడవలతో కాలు వేయదు. అది అన్యుల్లోనూ దేవుళ్ళలోనూ ఉండకూడదు. ఈ రెండు రకాలుగా ఎక్కువ చెడిపోయేది స్త్రీలే. యజబేలు బాధలు ఎక్కడో చూస్తారు, సీరియల్లో చూస్తారు, సినిమాల్లో చూస్తారు, ఎవరింటికి రైతుల ఇంటికి వెళ్తారు, అక్కడ ఏదో చూస్తారు, పేపర్ ఇంటికి వెళ్తారు, అక్కడ ఏదో చూస్తారు, కమ్మోర్ ఇంటికి వెళ్తారు, అక్కడ ఏదో చూస్తారు, రెడ్లోర్ ఇంటికి వెళ్తారు, అక్కడేదో చూస్తారు, పావుడర్ ఇంటికి వెళ్తారు, అక్కడ ఏదో చూస్తారు. అవన్నీ పట్టుకొచ్చి ఎక్కడ పెట్టేస్తున్నారు? ఈ మాలపిల్లు మదపిల్లు పెట్టేస్తున్నారు. అందులో ఏది పూర్తిగా తెలవదు. ఏమని తెలుసా అంటే ఏది పూర్తిగా తెలవదు. పై ఏళ్ళకే మొత్తం శాస్త్రం అంతా అదే అలాగే చేయాలి, అలాగే చేయాలి, అలాగే చేయాలి, అలాగే చేయాలి, అలాగే చేయాలని తినిపించింది ఎవరు? నువ్వే నువ్వే. ఆ లక్షణం ఎక్కడ పోతాయి? మొత్తం భూమి చనిపోయింది, భూమి శపించబడిపోయింది, నేల శపించబడిపోయింది. మనుషులు శపించబడతాయి కాదు, ఆ స్త్రీ కూడా శపించబడిపోయింది. ఈ పురిటినొప్పులు ఎత్తుకొచ్చినాయి. అందుకే ఈ మానవుడు చేసిన దాని నిమిత్తం భూమి శపించబడింది. ఆ భూమి నిమిత్తం మొత్తం జంతుజాలాలు అన్నీ కూడా శపించబడిపోయింది. ఒక్క వ్యక్తి తప్పు వల్ల, అవ్వమ్మ చేసిన అతిక్రమం వల్ల. దేవుని వాక్యము నీకు తెలిసినట్టు మాట్లాడుకో. ఆడవాళ్ళు ప్రవక్త తయారైపోతున్నారు, లేదు ఉద్యోగాల కింద తయారైపోతున్నారు. ఇదిగో అమ్మోయ్ చెప్పేస్తున్నాను, నీ మొహం ఏం చెప్తలేదు కదా, దాన్ని రేపు ఏం జరుగుతుందో అని ఎప్పుడు అడుగుతాను. వాడు ఓ పెట్టను పడుతున్నాడు, చిన్న పెట్ట గుంపుల్లో ఉంది. ఈ గుంపుల్లో ఏముందరా అని అడిగాడు. ఏం చెప్పాలో తెలుస్తుంది. ఉంది అంటే వదిలేస్తాడు, లేదు అంటే ఇప్పుడు చూపిస్తాడు. సైతాన్ గాడు అలాంటి నిన్ను తెక్కమక్క పెట్టేస్తాడు. తెక్కమక్క మక్క తెక్క మక్క తెక్క తెక్కమక్క ఆ ఉద్యోగం పడిపోతాం. నిన్ను ప్రవక్త దేనికంటే హెచ్చరించడం కొరకే, జీవించడానికి చెప్పడం. ప్రవక్త నిన్ను హెచ్చరించడం కొరకే, నీ తప్పులెత్తి చూపించడం కొరకే. ఏలియా ఏం చేశాడు చెప్పండి? ఏలియా ప్రవక్త ఏం చేశాడు? నువ్వు జీవించబడతావు అని చెప్పాడా? లేదు. సరే ఆహా గిజ్జే ఆ కరువు వచ్చేస్తుందని చెప్పాడు. ఎలీషా ఏం చేశాడు? ఏ ప్రవక్తను చూసిన వారు హెచ్చరించేవాళ్ళు కానీ నీ జీవనా నీ పిల్లలు వచ్చేస్తారు, అలా వచ్చేస్తారు, ఇలా వచ్చేస్తారు. నాతాను ప్రవక్త ఏం చేశాడు? దావీదు యొక్క దుష్ట ప్రవర్తనను బయటపెట్టాడు. దుష్ట ప్రవర్తన బయట పెట్టేవారే ప్రవక్తలు. ఈ చెప్పే వాళ్ళందరూ ఎవరు? సోదగత్తెలు, సోద చెప్పేవారు. కొన్నిసార్లు సోదోళ్ళే నయ్యం. నా చిన్నప్పుడు చూసేవాళ్ళు ఆ పొలకి అమ్మో మీ అమ్మకి అయిపోయిందమ్మా అది కనపడ అంటే ఏళ్ళ మా అమ్మ డబ్బులు ఎక్కడిచ్చిందండి, డబ్బులు ఎక్కడిచ్చిందండి, ఎక్కడెట్టింది చెప్తే ఈ సోచి చెప్పింది పెట్టుకెళ్ళిపోరా. మనుషుడు
ద్విమనస్కుడు, ద్వంద్వ ప్రవర్తన కలిగి దేవునిని విడిచిపెట్టి తిరుగుతున్నాడు. అందుచేత దేవుని ఆశీర్వాదాలకు పోరాడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రయాణానికి అడ్డొచ్చినటువంటి యెరికో పట్టణం కూలిపోయింది. ఇప్పుడు దానికి ఇవ్వబడిన శాపం ఏంటంటే అది ఇక తిరిగి కట్టబడకూడదు. ఎవడైనా పునాది వేస్తే వాడు క్యాస్ట్ కుమారుడు చేస్తాడు. ఎవడైనా గుమ్మం ఎత్తితే, ద్వారబంధాన్ని ఎత్తితే వారి కనిష్ట కుమారుడు చేస్తాడు. అయితే నేనేం చదివాను, ఏం చదివించాను మీతో? లోకాసువార్త 19వ అధ్యాయం 19వ వచనం, మొదటి వచనములో ఆయన సంచరించుతూ యెరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోగుచుండెను. ఈ శపితమైన పట్టణములో ఆయన ప్రవేశించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేలు ఆ పట్టణాన్ని దాటి వెళ్ళిపోయిన తర్వాత మరలా ఎవరెవరు వచ్చారో ఆ పట్టణాన్ని చాలా కాలం ఆ పట్టణం పాటుపడిపోయినప్పటికీ వేరే వేరే వాళ్ళు వచ్చి ఆ ఖాళీగా ఉన్న స్థలాల్లో చేరుకున్నారు, ఇదయ్యారు, నెమ్మదిగా చేసుకున్నారు. నెమ్మదిగా పట్టణం పెరిగింది. మళ్ళీ పట్టణం దాని పునాది వేయడం చూడండి. 2వ రాజుల్లోనే ఎవరు వేశారు? ఏంటది? ఎవరు వచ్చారు? అది ఏమైపోయాడు? అభిరాము జ్యేష్ఠ రాజు మొదటి గ్రంథం 16 అతని దినములలో, దానికి ముందు చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ వేరు. ఆహాబు దేవతా స్తంభం ఒకటి కట్టించడం జరిగింది. అతని దినములలో అంటే ఈ కట్టించినాడు దేవతా సంబంధమైన పూజల్లో ఉన్నాడు కనుక దేవుని ఆజ్ఞను నిర్లక్ష్యం చేసి దాని యెరికో పట్టణమును కట్టించను. అతడు దాని పునాది వేయగా అభిరాము అను అతని జ్యేష్ఠపుత్రుడు చనిపోయాను. దాని గౌరవనెత్తగా సెగూబు అని అతని కనిష్ట పుత్రుడు చనిపోయాను. ఇది నూను కుమారుడైన యెహోషువ ద్వారా యెహోవా సెలవించిన మాటల చొప్పున సంభవించను. అయిపోయింది. కొడుకు పునాది వేసినప్పుడు పెద్ద కొడుకు చచ్చిపోయినప్పుడు దాన్ని మానేశాడా? మానలే. ఏం చేశాడు? గవర్నర్ అది గుమ్మాలు గవర్నర్ గుమ్మాలు కనిష్ట కుమారుడు చనిపోయాడు. మరి యేసయ్య అక్కడికి ఎలా వచ్చాడు? ఎందుకు వచ్చాడు? ఒక్క పాపి రక్షించుడు ఆయనకి ఇష్టం లేదు. అంటే తనకంటే ముందు కొందరు ప్రవక్తలను పంపారు. రాజులు 2వ గ్రంథములో మనము 2వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. వారు యెరికో పట్టణమందు ఆగి ఉన్న ఎలీషా యొద్దకు తిరిగి రాగా అతడు వెళ్ళవద్దని నేను నీతో చెప్పలేదా అని వారితో అన్నాడు. ఎవరిని? యెరికో పట్టణానికి వచ్చినప్పుడు అక్కడ కొంతమంది శిష్యులు ఉన్నారు. ఆ శిష్యులు వచ్చి, అయ్యా ఏలే గారు ఎక్కడ వెతుకుతాము అని అడిగారు.
మన వెనక్కి చదివితే అది కనబడుతుంది. అడిగితే ఆయన అన్నాడు, వద్దు మీరు వెళ్ళి నెతకక్కర్లేదు, ఆయన దేవుడు పర్లోకం తీసుకెళ్ళిపోయాడని చెప్తే ఆ మాట వినకుండా వెళ్ళి నెత్తుకొచ్చి అయ్యా దొరకలేదు అని చెప్పారు. ఎవరిని పంపొద్దని వాళ్ళు వెళ్ళి 50 మంది వెళ్ళారట. ఆ పై వచ్చిన వాళ్ళు 3 రోజులు వెతికారు, ఎక్కడా కనబడలేదు. అప్పుడు వచ్చి చెప్పినప్పుడు వెళ్ళవద్దని నేను మీతో చెప్పాలి కదా. అంతటా ఆ పట్టణపు వారు ఈ పట్టణం ఉన్న చోటు రమ్యమైనదని మా ఏలిన వాడవైనా నీకు కనబడుతున్నది కానీ నీళ్లు మంచివి కావు, అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని చెప్పాను. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రం చేస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా జాగ్రత్తగా గమనించండి. ఇశ్రాయేలీయులు ఆ పట్టణంలోనికి ప్రవేశించక ముందు, ఆ దాని మీదకి శాపవచనం రాకముందు ఆ పట్టణం చాలా బాగుంది, చాలా బాగుంది. కనుక శత్రు భయము చేత దృఢమైన గోడలు కట్టుకున్నారు, ప్రాకారాలు కట్టుకున్నారు, అంతఃపురాలు కట్టుకున్నారు. ఎప్పుడైతే దేవుని శాపం వచ్చిందో వాడు వచ్చి తిరిగి పట్టణానికి వచ్చాడు, కానీ అక్కడ దీవెనను మాత్రం తీసుకురాలేకపోయాడు. అక్కడ ఏముండిపోయింది? శాపమే ఉండిపోయింది. ఇప్పుడు ఎవరు వచ్చారంటే ఎలీషా ప్రవక్త వచ్చాడు. ఏలియా గారు అక్కడ ఏం కార్యం చేయలే, ఎలీషాను దేవుడు పంపించాడు. ఈ ఎరుక పట్టణానికి వచ్చినప్పుడు వారన్నారు, అయ్యా ఏలియా గారు వెళ్ళిపోయాడు అంటున్నారు, మేము ఎత్తుతాం, ఒకవేళ ఆత్మ ఎత్తుకొని పోయి ఎక్కడి నుంచో పడేసి గాలికి ఎగిరిపోయాడేమో, ఈ సుడిగాలికి ఎగిరిపోయాడు, ఏ కొండ మీద పడిపోయాడేమో, మేము వెళ్ళి ఎత్తుకొస్తామని 50 మంది వెళ్ళారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే సుడిగాలి ఎత్తుకుపోయింది కదా, ఇన్ని ఎక్కడో పడేసి ఉంటుంది. ఇది గమనించుకోవాలి, సుడిగాలి ఎత్తుకుపోయింది, ఎక్కడో పడిపోతుంది. మేము వెళ్ళి ఎత్తుకొస్తామని చెప్పి 50 మంది వెళ్ళి 3 రోజులు వెతికారు, ఎక్కడ కనబడలేదు. రే నీ అనుమానం ఏంటి నాకు చెప్పు, నేను మళ్ళీ ప్రశ్న నీకు పరీక్ష పెడతాను. ఎంతమంది వెళ్ళారు నెత్తుతారు? మీరందరూ చెప్పు నాకు. ఏం రోజులు అది అందించేస్తున్నారు, అండి స్లిప్లు ఇచ్చేస్తున్నారు, స్లిప్లు. మీ అమ్మ మీ అక్కేడు ఉన్నారా కదా? అలా అమ్మ వాళ్ళందరూ వచ్చే పట్టణస్తులందరూ దైవజనుడైన ఎలీషా దగ్గరికి వచ్చి అడుగుతారు, అయ్యా ఈ పట్టణం చూడడానికి ఎలా ఉంది? చాలా రమ్యంగా ఉంది, నీకు కనబడడానికి చాలా బాగుంది, కానీ ఇక్కడ ఉన్న నీళ్లు మంచిగా, నీళ్ళు మంచిగా, అంటే భూమి కూడా ఇస్తారు, పంటలు లేదు, సరైన పంటలు. చౌడు భూములు పంటలు ఎలా ఉంటాయి? చూడడానికే అందంగా కనదు. అందము కొరకై ఆభరణములు అలంకరించు
అందంగా ఉన్నవాడు చూసి ఏమంటారు తెలుసా? పైన పటారం పైన పటారం. ఇంకా మేము చదువుకున్నప్పుడు చాలా రకరకాల పేర్లు పెట్టారు. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థం. నేటి పండు చూడ మేలుమయ్యుండు, పట్టవిచ్చి చూడ పురుగులు. నేటి పండు అంటే చెప్పండి, నేటి పండు అంటే అంజూరాల్లో రకాలు, దాన్ని మనం మేడి పండు అంటారు. చాలా అందంగా అద్భుతంగా కనపడుతుందిగా నేను ఇప్పుదేనంట, దాన్ని వెప్పతీస్తే అందులో ఏం కనపడుతున్నాయంట? కొంతమంది భక్తి అనే అందాన్ని నటిస్తారు, ప్రార్థనా పరులుగా నటిస్తారు, భక్తవరులుగా నటిస్తారు, కానీ లోపలంతా వేషధారులు. వారెవరు? వేషధారులు. వేషధారులు దేవునికి ఇష్టం లేదు. ఎలీషా గారి దగ్గరకు వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి, అయ్యా ఈ పట్టణము రమ్యమంగా కనపడుతుందేమో కానీ నిస్సారము, నీళ్లు మంచివి కాదు, పంటలు కూడా మంచివి కాదు. అప్పుడు ఎలీషా ఏం చేశాడంటే ఉప్పు కాదు, కొత్త కుండలో ఉప్పు కాదు, ఉప్పు తెచ్చాడు. దాన్ని ఏం చేశాడు? ఆ నోట్లో వేశాడు, ఆ నేలలో వేశాడు. ఆ నీరంతా ఏమైపోయింది? మధురమైన జలముగా మారిపోయింది. దేవునికి స్తోత్రం. ఇక ఇప్పుడు ఎరుకో పట్టణంలో ఏమి లేకుండా పోయింది? జలములకు ఉన్న శాపమంతా విరిగిపోయింది. ఉప్పు అనబడిన యేసు జన్మపడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు అనబడిన ఉప్పు కలుపబడిన తర్వాత వెలుగు అనబడిన, మార్గము అనబడిన ఆ యేసే ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోగుచుండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్క మాట జ్ఞాపకం చేసి ముగించారు. ఆయన ఎరుకో పట్టణానికి బయలుదేరినప్పుడు పై అధ్యాయంలో 18వ అధ్యాయంలో 35వ వచనం చూడండి అమ్మ. 35వ వచనం, 18వ అధ్యాయం 35. ఆయన ఎరుకో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు త్రావ ప్రక్కన కూర్చుండి భిక్షమడుగు కొనుచుండెను. నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళుతున్నాడని వానితో చెప్పిరి. అప్పుడు వాడు, యేసు దావీదు కుమారుడా, నన్ను కరుణించమని కేకలు వేయగా ఓరకుండమని ముందర నడుచుచుండిన వారు వారిని గద్దరించి కానీ వాడు మరి ఎత్తులుగా, దావీదు కుమారుడా, నన్ను కరుణించమని కేకలు వేసను. అంతలో యేసు నిలిచి వారిని తన దగ్గరకు తీసుకురమ్మనను. వాడి దగ్గరకు వచ్చినప్పుడు ఆయన, నేను నీకేమి చేయబోతున్నాను కదా. వాడు, ప్రభువా చూపు పొందగోరుతున్నానను. యేసు, చూపు పొందము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని వానితో చెప్పారు. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచు ఆయనను వెంబడించిన ప్రజలందరూ చూసి దేవునికి స్తోత్రము చేసిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఆలోచించాలి, ఆయన గమ్యం ఎక్కడ పెట్టుకున్నాడు? ఎరుకో పట్టణానికి సమీపిస్తుండగా త్రావలో, ఎరుకో పట్టణపు త్రావలో ఎవడు కనబడ్డాడు? గుడ్డివాడు.
ఆయన వస్తున్నాడు కాబట్టి ఆయన కనుక జనసమూహం వస్తున్నారు, ఆయన కంటే ముందు శిష్యులు నడుస్తున్నారు. ఈ శబ్దం వినబడి ఇదేంటి అని అడిగాడు. వాళ్ళు ఏం చెప్పారు? నజరేయుడని యేసు ఈ మార్గంలో. వెంటనే వాడు ఏమంటున్నాడు? దావీదు కుమారుడా, నజరేయుడని యేసు, దావీదు కుమారుడా, నన్ను కరుణించు కరుణించు కరుణించు. దేవునికి స్తోత్రం. అంటే ఆ పట్టణ దారిలో దూరంగా కూర్చున్న వానికి కూడా యేసు గురించి ఏం తెలిసింది? తెలిసిందా లేదా? ఆయన ఎవరని తెలిసింది? ఆయన నజరేయుడు అని తెలిసింది. ఆయన ఎవరని తెలిసింది? దావీదు కుమారుడు అని తెలిసింది. ఆయన ఎవరని తెలిసింది? రాబోయే మెస్సయ్య ఆయనే అని తెలిసింది. ఆయన ఎవరని తెలిసింది? రోగులను బాగు చేస్తున్నవాడు అని తెలిసింది. కరులేని వారికి కరుస్తున్నవాడు అని తెలిసింది. ఆ కుష్ఠరోగులను బాగు చేసేవాడని తెలిసింది. చచ్చిన వారిని లేపిన వాడి అని తెలిసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఆ పక్కన అంటున్నారు అరవకరా అరవకరా అంటుంటే వాడు ఇంకా ఏం చేస్తున్నాడట? దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, నన్ను కరుణించు. నేను దేవుడితో పట్టణం దగ్గర ఉన్నాను, శపించబడిన దానికి దగ్గరగా ఉన్నాను, శాపం నాకు దగ్గరగా ఉంది, ఇదిగో ఇబ్బంది నాకు దగ్గరగా ఉంది. అయినను నీవు మమ్మల్ని ప్రేమించి, ఈ పట్టణమును ప్రేమించి, నన్ను ప్రేమించి, నా వ్యాధి పోగొట్టడం కొరకు, నా బలహీనత పోగొట్టడం కొరకు, నా అర్చన ఎదురు కొరకు నువ్వు వచ్చావు. నన్ను కరుణించు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రజలు అంటే పెడుతున్నారు. ప్రభు అన్నాడు వాడిని తీసుకురండి. వచ్చాడు. ప్రభు అడిగాడు, నేను నీకు ఏం చేయాలి? వాడేమడిగాడు? వాడేమడిగాడు? నాకు చూపు కావాలయ్యా, నాకు చూపు. నేను నిన్ను చూసే కన్నులు నాకు కావాలి. ఏ కన్నులు కావాలి? నిన్ను చూసే కన్నులు కావాలి. నీ అద్భుతాలు చూసే కన్నులు కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇదిగో యెరికోలో ప్రవేశించిన తర్వాత కూడా వాడిని బాగు చేశాడు. యెరికోలోకి వచ్చాడు. యెరికోలోనికి ఆయనతో ఎవరొచ్చాడు? చూపు పొందిన వాడు కూడా వచ్చాడు. రాగానే ఈయన ఎవరిని పలకరించాడు? మళ్ళీ చెప్పండి. పాపినైన వాడిని, పాపినైన అందరూ ద్వేషించారు వాడిని, అందరూ ద్వేషించారు. కానీ యేసు ప్రభు వారిని ప్రేమించాడు. నువ్వు ఎరుకోలో ఉన్నా, ఇబ్బందిలో ఉన్నా, ఆ పాపిష్టి జనం మధ్య ఉన్నా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ కొరకు ఆయన వస్తున్నాడు. మోకరించండి, ప్రార్థన చేస్తున్నా. ప్రభువా నా కొరకు రండి. నేను ఇబ్బందిలో ఉన్నాను, నేను శ్రమలో ఉన్నాను, నేను కష్టంలో ఉన్నాను, నేను నష్టంలో ఉన్నాను, నేను వ్యాధిలో ఉన్నాను, నేను బాధలో ఉన్నాను, నేను శోధనలో ఉన్నాను. నా కుటుంబంలోనికి రండి, నాలోనికి రండి, నా ఇంటిలోనికి రండి, నా కుటుంబంలోనికి రండి, నా సంఘంలోనికి రండి, నాలోనికి రండి, నాలోనికి రండి. ప్రభుని ఆహ్వానించండి, ప్రభుని ఆహ్వానించండి, ప్రభుని ఆహ్వానించండి. చక్కగా ఆహ్వానించడం లేదు కానీ ప్రభువే వస్తానని వెళ్ళిపోయాడు. ప్రభువే వస్తానని వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళాడంటే ఆయనను చూడాలన్న విశ్వాసము, ప్రేమ,